కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఆహార పదార్థాలపై జీఎస్టీ పన్ను తగ్గించిన నేపథ్యంలో విశాఖ జిల్లా పాతగాజువాక కూడలిలో నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ప్రధాని ఆర్థిక మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు। కార్యక్రమానికి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన ఈ పన్ను తగ్గింపులు స్వాతంత్ర భారతదేశంలో వచ్చిన గొప్ప పన్ను సంస్కరణల్లో ఒకటిగా నిలబడుతుందని అన్నారు। ఈ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన మోదీకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు। దసరా దీపావళి పండుగలకు ముందే మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు। కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సురేష్, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు। తీసుకురాబోతున్నామని 2 స్లాబ్ల రెజిమ్ తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా అనేక నిత్యావసర సరుకులు అలాగే నిత్యం మనం వాడే అనేక రకాల వస్తువులపైన ధరలు విపరీతంగా తగ్గే గొప్ప అవకాశం వాళ్ళ దేశంలో రావడం జరిగింది। పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం స్థిరీకరణ అవటంతో పాటు ధరలు తగ్గటం ద్వారా మధ్యతరగతి అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఇవాళ సంబరాలు చేసుకునే గొప్ప పండగ దినంగా అందరూ భావిస్తున్నారు। రేపు సెప్టెంబర్ 22 నుంచి మనందరికీ కూడా దసరా దీపావళి కానుకగా పెద్ద ఎత్తున మనందరికీ కూడా జిఎస్టీ యొక్క సరళీకృతం ఏదైతే జరుగుతుందో దాని కారణంగా లాభాలు పొందబోతున్నాం। అనేక రాష్ట్రాలు కూడా దీన్ని స్వాగతించడం జరిగింది। ఒకవేళ ఏ రాష్ట్రమైనా నష్టపోతే దాన్ని కూడా కాంపన్సేట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏదైతుందో నిజంగానే అద్భుతం। దేశంలో జిఎస్టీ వచ్చి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటువంటి గొప్ప వరం ప్రజలకు ఇవ్వటం ఏదైతుందో మేము అందరూ స్వాగతిస్తున్నాం। ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం। దాంట్లో భాగంగా ఇవాళ గాజువాకలో పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది। నరేంద్ర మోడీ గారు కేవలం వీటితో పాటు ఏవైతే మనం హానికరమైన వస్తువులు ఉన్నాయో గుట్కా, ఖైనీ అలాగే సిగరెట్ వీటిపైన 40% మనకి జిఎస్టీ విధించడం ద్వారా వాటిని నిరుత్సాహపరచాలని చెప్పి ప్రజలు వాడకూడదని చెప్పి వాళ్ళ ప్రయత్నం జరుగుతున్నా। అలాగే లగ్జరీ గుడ్స్ ఏవైతే విపరీతమైన ధరలతో కొనే కార్లు కానీ వాటిపైన కూడా 40% విధించడం జరిగింది। ఒక పక్క పేద ప్రజలకి మధ్యతరగతికి ఆసరా చేస్తూ ఎవరైతే ధనికులు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విలాసాలకు వాడుతున్నారో వాళ్లపైన సుమారు 40% విధించడం ద్వారా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా హర్షాతిరేకంగా దీన్ని స్వాగతించడం జరుగుతుంది।